ఎవరు? తెలీదన్నా. ఎందుకు కొట్టాడు? తెలీదన్నా. మన ఏరియాలోకి ఒకడు వచ్చి మిమ్మల్ని అందరినీ చావుగొట్టి వెళ్ళాడు. వాడెవడో తెలియదని చెప్తున్నారు. అన్నం తింటున్నారా? हेलो अंकल, दीन के इंత కోపడతే ఎలా? तुम्हारा फेवरेट చిలకపచ్చ బెంచ్ को भी वो लेके गया. వాడన్నది నిజమేనా? అవునన్నా, మీ బండితో పాటు అమ్మాయిని కూడా ఎత్తుకుపోయాడన్నా. 6 months ప్రాజెక్ట్ రాదే. తప్పు వాళ్ళది కదా అంకుల్, మొత్తం మీదే. వచ్చిన మొదటి రోజు చెప్పాను వాకిలికి గేట్ లేదు, ఎవరి దగ్గర గేట్ తొప్పుకొచ్చి పెట్టండి అని. మీరు అలా చేస్తుంటే వచ్చింటే వాడా? చూసారా మీ వల్ల ఎంత డ్యామేజ్ అయిందో? 10 దున్నపోతులు కలిసి ఒక సింహాన్ని తరిమి కొట్టడం మొన్న నేను డిస్కవరీ ఛానల్లో చూశాను. కానీ ఇక్కడ ఎన్ని దున్నపోతుల్లో వాడిని ఏం చేయలేకపోయాయి. ఎందుకంటే ఇక్కడ సిస్టమే బాగలేదు. క్యాచ్రా పట్టుకొని ఉండే. ఎలా పట్టుకుంటారా? పొద్దున్నే 7 గంటలకు లేచి బిర్యానీ మెక్కితే హౌ ఇస్ పాసిబుల్? అమ్చి ముంబై మే సిర్ఫ్ సలాడ్. రోజంతా వర్కౌట్ చేసి మస్తుగా గట్టిగా ఉంటారు. అక్కడ అందరిని నిరగదీస్తారు. ఇక్కడ ఒళ్ళంతా కుమ్మించుకొని ఎవరు రాని అడిగితే తెలియదు అంటున్నారు. నువ్వు పెద్ద డానేగా. ఇక్కడ సీసీటీవీ లేదు, రిమోట్ లాకింగ్ సిస్టమ్ లేదు, హ్యాండ్ గ్రానైట్ లేదు, ఒక పిస్తూల్ కూడా లేదు. 4 తుప్పటిన కత్తుల్ని గాల్లో తిప్పుకుంటూ ఓపెన్ జీప్ లో వెళ్ళడం రౌడీజం కాదు, చీటింగ్. గ్యాంగ్స్టర్స్ కి అప్డేషన్ ముఖ్యం, టెక్నాలజీ మస్ట్. ఇద్దరు దేకో. ఫేస్ ఐడి. Device unlocked. Who am I? Don Max. What is the weather? 37 degree. Play music please. నేన టంటి టంటాడదాన్ని కాదు బాబో, పలసరు బైక్ మీద రార బాబో. ఇప్పుడు అన్లాక్ చేయి. Face ID. Face not identified. Face ID. Monkey face. Monkey face? No! Face ID fish. Donkey face. Who am I? Seems like buffalo. What is your weather? Device corrupted. ఫేషియల్ చేయడం వల్ల ఈ షెల్ గుర్తుపడతలేదు. మూసుకొని పోయి కూర్చో. ఎక్కడ మూసుకునేది? మొత్తం ఓపెన్ అయిపోతే. హలో, రాసు మాట్లాడుతున్నా. అయినా చెప్పు. సార్, ముందుగా అనుకున్నట్టు 50 లక్షలకి మీ అమ్మాయిని పంపడం కుదరదు. ₹1 కోటి ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తా. ఏంటి 1 crore? మిస్టర్ రాస్, ఇది అన్యాయం. సార్, న్యాయాన్యాయాలు చూడడానికి నేను చేస్తున్నది బిజినెస్ కాదు సార్, కిడ్నాపింగ్ సార్. మీ అమ్మాయిని కాపాడుకోవాల్సిన పెద్ద బాధ్యత మీ మీద ఉంది. మరి ఎక్కువగా చించొద్దు. సరే, ఎక్కడికి రావాలి? నెక్స్ట్ ఫోన్ కాల్కి ఎప్పుడు ఎక్కడికి రావాలని నేనే చెప్తాను. తెలివితేటల్ని ప్రదర్శించొద్దు, అర్థమైందా? బిజినెస్ మ్యాన్స్ గానే డీల్ చేసుకుందాం. పెట్టేస్తున్నా. రేయ్, ఆ అమ్మాయి ఇంకా ఇంటికి చేరుకోలేదు. దాని అయ్య గొంతులో భయం అలాగే ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఒక్కొక్కడు ఒక్కో వైపు వెళ్ళండి. అది ఎలాగైనా ఇక్కడ ఉండాలి. బండి తీమని చెప్పు. ఏమైనా తింటావా? Apple pie, egg muffin, pork sausage, chocolate truffle, zucchini hash brown, banana smoothie and an Irish coffee. ఇవన్నీ తినే ఐటమ్లా? ఒక్క పూటకా? నా దగ్గర ఉన్న డబ్బులకి టిఫినే వచ్చింది మా, అడ్జస్ట్ చేసుకోండి. లంచ్కి మీ ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? నేను మా ఇంటికి వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తామో నువ్వే చెప్పు. ఐ నీడ్ అ బ్రేక్. దారిలో నేను ఇలాగే ఆలోచిస్తూ వచ్చానమ్మా. అలా నిన్ను పడేసి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోద్దామని. కానీ నువ్వు హై మెయింటెనెన్స్ అమ్మా, మనకు సెట్ కాదు. నువ్వు బయలుదేరు. మరెందుకురా నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇది బాగుంది రోయ్. నేను నిన్ను తీసుకొచ్చానా? నాకు వాళ్ళకి మధ్యలో జరిగిన గ్యాంగ్ వార్లో బండి ఎత్తుకొచ్చా.
అందులో నువ్వు ఉన్నావు, ఇందులో నా తప్పే ఉంది. మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అక్కడే దించేయి. మేడం, అది మోస్ట్ డేంజరస్ ప్లేస్. అక్కడికి వెళ్తే నిన్ను ఎవరికైనా అమ్మేస్తారు. ఇట్స్ ఓకే, నా అబ్బా కూడా ఇదే పని చేశాడు. డిఫరెన్స్ లేదు, ఇటు పోతే ఒకడు, అటు పోతే 10 మంది. కంపారిటివ్లీ ఇది నాకు బెటర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఐల్ గెట్ మై ఫ్రీడమ్. అయితే నేను బయలుదేరుతాను. పో, నేను ఈ ఇడ్లీ కొట్లోనే పని చేసుకుంటూ బతుకుతాను. నా దగ్గర డబ్బులు లేవమ్మా. నీకు ఇడ్లీలు కొనివ్వాలంటే నా కిడ్నీలు అమ్ముకోవాలి. డబ్బులు లేకపోతే పర్వాలేదు, కానీ అది ఎక్కువ అయితే హ్యాపీగా ఉండలేం. ఇది డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో చెప్పే డైలాగు. ఏంటి కడుపు నుండి మాట్లాడుతున్నావా? నువ్వు కమ్యూనిస్టా? కాదు, అక్యూస్డ్. అయితే నా చైన్ కొట్టే, నీకు డబ్బులు వస్తాయి. ఇది ముందే చెప్పుంటే ఇంతసేపు వేస్ట్ అయ్యేది కాదుగా. ఏ, నువ్వు తీసేది నా చైన్ హుక్ కాదు. ఓ సారీ. వాడు ఇక్కడ లేడు, ఎక్కడికో పారిపోయాడు. వాడు అమ్మని చెల్లిని ఎత్తుకొచ్చానా? ఓకే రండి, వాడిని పట్టుకుందాం. వీటికి చైన్ చెల్లిపోయిందమ్మా. రా ఇంటికి వెళ్దాం. డోంట్ వరీ, నా దగ్గర మొలతాడుంది. లోపల ఉంది. ఓహో, ఆ తర్వాత? అలా బతుకుతూ పోవాలి. తమరు చెప్పినట్టు బతకలేమమ్మా. నాకంటూ ఓ లక్ష్యం ఉంది. డబ్బులు సంపాదించాలి, కోటీసుడు అవ్వాలి. ఎక్కువ అలా ప్లాన్ చేసి బతకదు, లైఫ్ బోర్ కొడుతుంది. అంత సీన్ అస్సలు లేదు. మొలతాడు అయిపోగానే నువ్వు జంప్ అయిపోవాలి, ఓకేనా? నో, మనం ఇలాగే జాలీగా ఊరు తిరుగుతాం. ఖచ్చితంగా సెట్ అవ్వదు. వేరే ఐడియా ఏమైనా ఉందా? అయితే డబ్బులు తీసుకుని పని చేయి. ఈ డీల్ డీసెంట్గా ఉంది. ఎన్ని రోజులకి? నువ్వు బోర్ కొట్టే వరకు. ఎంత ఇస్తావు? till you become filthy rich. ఇలా చెప్పు. ఆ కిడ్నాపర్స్ డీల్ నువ్వు ఫినిష్ చేసుకో. నన్ను మా ఇంట్లో వదిలే, నువ్వు వద్దన్నా డబ్బులు ఇస్తారు. Every time you're feeling it right, don't you gotta check and deal with down this crazy play. You're making it raw, cause me really cuddles all night. Try to see me break the flashes pop. Who needs a classic that you ready to stop? Breaking up the end. నువ్వేది కొనుక్కోలేదా? లేదు. ఏ? నువ్వు వచ్చిన లిస్ట్కే డబ్బులు సరిపోయినాయి. బీ సెల్ఫిష్ యా, మన తర్వాతే మిగతా వాళ్ళు. సెల్ఫిషా? నిన్న నీ తప్పేం లేదులే, నీ పెంపకం లాంటిది. నీకెవరి మీదనే నిజమైన అఫెక్షన్ ఉండుంటే నువ్వు ఇలా మాట్లాడు. నేను ఎవరో కూడా నీకు తెలీదు, అంతలోనే నా మీద అఫెక్షనా? నేనేమి నీ గురించి అనలేదు, కానీ నువ్వు నాకు ముందే తెలుసు. తెలుసా? ఎప్పటి నుంచి? నేను నిన్ను అప్పుడప్పుడు విండో షాపింగ్ చేశాను. విండో షాపింగా అంటే ఏంటి? దొరకదని తెలిసి కూడా చూస్తూ సంతోషపడ్డా. ఓ, సో నన్ను ఇంప్రెస్ చేయడానికే నువ్వు ఇదంతా చేస్తున్నావు. నువ్వు మరీ సెకండ్ లెవెల్లో ఆలోచిస్తున్నావు. అలాంటిది ఏం లేదు. ఇదేంటి, ఇంట్లో ఒకటి తీసుకోవాలి అంతే కదా. ఇది చాలు. అదొద్దు, నేను ఇస్తాను. క్యాచ్.